ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ కోసం నేను 2 గంటల పాటు సలహా ఇచ్చి 11 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశాను అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇంతకీ ఏ పార్టీకి 2 గంటల పాటు ఆయన సలహా ఇచ్చి 11 కోట్ల రూపాయలు తీసుకున్నారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకటి, నేను ఒక పార్టీకి 2 గంటల పాటు సలహాలు సూచనలు ఇచ్చి అంటే వ్యూహకర్తగా పనిచేసి 11 కోట్ల రూపాయలు తీసుకున్నాను అంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఆ పార్టీ ఏది అనేటువంటి ప్రశ్న అయితే నిజంగా తెర మీదకి వచ్చింది. ఏంటి సార్, ఏ పార్టీకి ఆయన సలహాలు సూచనలు చెప్పి 2 గంటల్లోనే 11 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. గుమ్మడికాయల దొంగ ఎవరు అనుకుంటే భుజాలు దౌడుకున్నట్టు ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పుడు ఎవరి గురించి అన్నాడు ఇతను అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే 2014 నుంచి ఆయన రాజకీయ సలహాలు ఇస్తూ ఉన్నారు, రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2014లో బీజేపీకి ఫస్ట్ ఆయన రాజకీయ సలహాదారు. అప్పుడు నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసేటప్పుడు సోషల్ మీడియా వేదిక చేసుకొని ఆయన ప్రసంగాన్ని హైలైట్ చేయడానికి ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించాడు అనేది అప్పటి నుంచి ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు, రాజకీయ వ్యూహకర్త ప్రస్థానాన్ని. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే 2019లో తెలుగు రాష్ట్రాల్లో మనకి బాగా అందరికీ పరిచయంగా ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించాడు. లాస్ట్ 2 years ఆయన పాదయాత్ర, ఓదార్పు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించి తెలుగు రాష్ట్రాల్లో కుల మత ప్రాంత అన్నిటిని కూడా ఉపయోగించుకొని భావోద్వేగాల్ని రకరకాల రూపంలో రెచ్చగొట్టి సింపతి కోసం కోడికత్తి, అలాగే బాబాయ్ మర్డరు, ఇవన్నీ రకరకాలుగా ఆయన మలిచి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టగలిగారు. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది నిజం అనుకుంటే 2 గంటలకి 11 కోట్లు తీసుకున్నటువంటి బీహార్ కుర్రాడి సత్తా ఇదని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో అక్కడ చేసుకుంటున్నాడు. ఒకవేళ నిజంగా అదే 2 గంటలకి 11 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఉంటే ఎవరైనా సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చి ఉండాలి, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఉండాలి రోజు? అంటే ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు సంపాదించినటువంటి ఆస్తిలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే ఎక్కువ అనేటువంటి ప్రచారం కూడా ఇప్పుడు ఊపందుకుంది. ఉండొచ్చు, కానీ 2 గంటలకు 11 కోట్లు అంటే ఈ లెక్కన ఎంత ఇచ్చి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎక్స్పెక్ట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు అతనే చెప్పాడు కదా, ప్రశాంత్ కిషోర్ 2 గంటలకు నేను 11 కోట్లు ఛార్జ్ చేస్తాను, 11 కోట్లు తీసుకున్నటువంటి కుర్రాడి సత్తా ఏందో తెలుసా అని చెప్పి బీహార్ ప్రజలకు చెబుతున్నాడంటే 2 గంటలకు 11 కోట్లు అంటే ఇన్ని వేల గంటలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాజకీయ వ్యూహకర్తగా ఆయన వర్క్ చేశాడు ఐపాక్ తరఫు నుంచి. అంటే ఎంత అనేది ఊహించుకోవచ్చు. ఓకే, అది ఎంతైనా కావచ్చు, ఎవరు ఊహకు తగ్గట్టు వాళ్ళు ఊహించుకోవచ్చు. ఆయన చెప్పింది అఫీషియల్గా 2 గంటలకు 11 కోట్లు అని అన్నాడు. సో ఇది ఇక మనం చూసే వాళ్ళకు వదిలిపెట్టేద్దాం ఎంత తీసుకున్నారు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనేది. ఓకే, ఇక ఆయన రాజకీయ వ్యూహకర్తగా ఎవరెవరికి వ్యవహరించారు లేదా రాజకీయ సలహాలు ఎవరెవరికి ఇచ్చారనేది మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక 2017లో రాహుల్ గాంధీ గారికి ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. పే చర్చ అని చెప్పి అప్పుడు చేశారు. 2017 అనుకుంటా, నాకు తెలిసినంత వరకు, గుర్తున్నంత వరకు 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆయన రాహుల్ గాంధీ గారితో ట్రావెల్ అయ్యారు. మరి అక్కడ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలియదు. ఓకే, ఇంకా ఆ తర్వాత ఆయన మన బీహార్ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో మన ఆమెకి మమతా బెనర్జీ గారికి రాజకీయ సలహాదారుగా వ్యవహరించి ఆవిడ కాలు జారిపడి కట్టి వీల్ చైర్లో కూర్చోబెట్టి ప్రచారం చేయించాడు. మరి దానికి ఎన్ని వేల కోట్లు తీసుకొని ఉండాలి? ఓకే, అది అయిపోయిన తర్వాత దేశ రాజకీయాల మీద సలహాలు ఇవ్వడానికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ గారితో అనేక సార్లు భేటీ అయ్యారు. అలాగే సోనియా గాంధీ గారితో అనేక సార్లు భేటీ అయ్యారు. అవును, సోనియా గాంధీ గారితో భేటీ అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే ఏమేం చేయాలనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈయన. మరి ఆమె దగ్గర ఎన్ని గంటలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఈ 11 కోట్లు తీసుకున్నారు? 2 గంటలకు 11 కోట్లు అన్నారు. ఒక రాజకీయ పార్టీకి నేను 2 గంటలు కేటాయించి 11 కోట్లు తీసుకున్నాను అన్నారు. సోనియా గాంధీ గారి దగ్గర కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొన్ని గంటలే ఇచ్చారు ఆయన. సో ఆమె దగ్గర ఎంత తీసుకున్నారు ఈయన?
అనేది కూడా చెప్పలేదు ఆయన. ఇక ఆ తర్వాత మనం ఢిల్లీ ఎలక్షన్లు ఆయన కేజ్రీవాల్కి, అరవింద్ కేజ్రీవాల్కి సలహాదారుగా వ్యవహరించాడు. మరి ఆయన ఎన్ని కోట్లు ఇచ్చి ఉండాలి. ఇంకా లాస్ట్కి వస్తే ఈ మధ్య 2024 ఎన్నికల ముందు 2023కి వెళ్దాం. 2023కి వెళ్ళేటప్పటికి ప్రశాంత్ కిషోర్ గారు ప్రగతి భవన్లో అనేక సందర్భాల్లో వచ్చి కూర్చున్నారు. 3 days కేసీఆర్ గారితో కూర్చున్నారు అని అన్నారు. కేసీఆర్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో, నేను ప్రశాంత్ కిషోర్ అనేక సందర్భాలు మేము కూర్చున్నాము, దేశకి నేత కావాలంటే ఎక్కడెక్కడ ఏం చేయాలి అనే దాని మీద మేము సర్వేలు చేయించుకున్నాం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారుగా. మరి ఆ గంటలు లెక్కేస్తే కేసీఆర్ గారు ఎంత ఇచ్చి ఉండాలి ప్రశాంత్ కిషోర్కి? అంతే కదా. ఇప్పుడు ప్రగతి భవన్లో కూర్చొని దేశకి నేత కావాలంటే ఏమేం చేయాలి, ఏ రాష్ట్రాల్లో ఎలా చేయాలి అనే దాని మీద ప్రశాంత్ కిషోర్ ఒక రూట్ మ్యాప్ ఇస్తే ఆ రూట్ మ్యాప్ ప్రకారమే కేసీఆర్ గారు అప్పుడు వ్యవహరించారు. వేరే రాష్ట్రాలకు వెళ్ళారు కదా. వేరే రాష్ట్రాలకు వెళ్ళి అప్పుడు రైతు ఎవరైనా సూసైడ్ చేసుకుంటే కనుక ఆ సూసైడ్ చేసుకున్న రైతు కుటుంబాలకి పోయి ఆర్థిక సహాయం చేయటం ఆయా రాష్ట్రాలకి వెళ్ళి చెప్పారు. 100 సార్లు నేను పోటీ చేస్తున్నాను, 100 ఎంపీలు నాకు ఉన్నారు, ఆ 100 ఎంపీలతో నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తానని చెప్పారు కదా. బహుశా అది ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చినట్టు సలహా ఉండొచ్చు. మరి ఆ సలహాకి కేసీఆర్ గారు ఎంత ఇచ్చి ఉండాలి? ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన అనేక సందర్భాలు చేసిన ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ గారు అప్పట్లో. ఇక ఆ తర్వాత 2024 ఎలక్షన్కి వస్తే ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఆయన 1-2 గంటలు గడిపారు అక్కడ. అయితే నేను ఒక శ్రేయోభిలాషిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రం వచ్చాను, ఇది ఆర్థికపరమైనటువంటి మీటింగ్ కాదు, నాకేమి వాళ్ళు రెమ్యునరేషన్ లాగా ఇవ్వలేదని చెప్పి కూడా చెప్పారు ఆ మీటింగ్ గురించి అప్పట్లో ప్రశాంత్ కిషోర్ గారు. అప్పట్లో అనేక విమర్శలు వచ్చినాయి ఆయన మీద. అటువైపు ఐపాక్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి వైపు గులకరాయి వ్యవహారం నడుస్తుంది అప్పుడు. మరి ఇటుపక్క మీరు ప్రత్యేక ఫ్లైట్లో వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాస్ అది ఒక పదం వాడారు ఏంటంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ వార్ జరుగుతుందని చెప్పి ఒక పెద్ద ప్రచారం చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో క్లాస్ వార్ అనేది సాధ్యం కాదు, అది అయ్యేది కాదు అని చెప్పి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుందని చెప్పి ఈయన చెప్పారు ప్రశాంత్ కిషోర్ గారు. చెప్తూ మీరు ఏ ఉద్దేశంతో ఇప్పుడు మీరు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారంటే, లేదు నేను రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించట్లేదు, జస్ట్ ఒక అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఒక అతను నన్ను వచ్చి రిక్వెస్ట్ చేస్తే నేను వచ్చి మాట్లాడాను, అంతే తప్ప నా రాజకీయ వ్యూహకర్త రాజకీయ సలహాలు ఇవ్వడానికి నేను రాలేదు అని అన్నారు. సో రాజకీయ సలహాలు ఇచ్చినందుకు 11 కోట్లు తీసుకున్నానని చెప్పారు కదా. సో రాజకీయ సలహాలు ఇవ్వడానికి రాలేదు, నేను జస్ట్ వచ్చి మాట్లాడటానికి వచ్చాను, ఒక ఇంపార్టెంట్ పర్సన్ రిక్వెస్ట్ చేస్తే అని చెప్పాడు ఆ రోజున. సో ఆ మీటింగ్ని మనం 11 కోట్లతోటి 11 కోట్లు ఇచ్చారు అనుకుందామా, లేదంటే మిగతా వాళ్ళు సోనియా గాంధీ గారి దగ్గర నుంచి తీసుకుంటే, నేను ఇప్పుడు అనేక మంది దగ్గర ప్రస్తావించాను కదా, వాళ్ళకి ఇచ్చినటువంటి రాజకీయ సలహాలకి 2 గంటలకి 11 కోట్లు ఛార్జ్ చేశాడా? సరే, ఇంతమందికి రాజకీయ వ్యూహకర్తగా కానీ రాజకీయ సలహాలు కానీ ఇవ్వడానికి అసలు ఇప్పటివరకు ఈయన ఎంత సంపాదించాడు, దానికి ఏమైనా లెక్క చెప్పాడా లేదా? ఫస్ట్ ఆయన సమాధానం చెప్పాలి. అది ఇప్పుడు ఆయన ఏంది 2 గంటలకు 11 కోట్లు తన రేట్ని బీహార్ ప్రచారంలో ప్రజలకు చెప్తున్నారు. మరి ఆ విధంగా సంపాదించినటువంటి ఆయన ఆ లెక్కలు చెప్తున్నాడా లేదా? ఫస్ట్ ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఎగ్జాక్ట్లీ ఆ డబ్బుని ఎక్కడికి పంపించాడు, ఎవరికి ఇచ్చారు, ఆ డబ్బు ట్యాక్స్ కడుతున్నాడు లేదా? ఇప్పుడు అది బయటికి తేలాలి. వాస్తవంగా అయితే మొత్తం మీద అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్య అయితే బాగా స్ప్రెడ్ అయింది భారతదేశంలో. ఎవరు ఇచ్చారు 2 గంటల సలహాలు ఇచ్చి 11 కోట్లు అనేది పెద్ద చర్చ అయితే జరుగుతుంది. మరి ఆ తరహాలో ఎవరు ఇచ్చుంటారు అనేది మనం ఈ వీడియో చూసినటువంటి వాళ్ళకి వదిలిపెడదాం కామెంట్ చేయడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.